బయట ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఈ ఎండలు తట్టుకోలేక ఏసీలు కూలర్లు వాడేస్తున్నాం. ఈ వాడినప్పుడు బాగానే ఉంటాయి, కానీ తర్వాత వచ్చే కరెంటు బిల్ తలుచుకుంటేనే గుండెల్లో నొప్పి వచ్చేలా ఉంటుంది. మీది సేమ్ ప్రాబ్లమా? కానీ ఇంట్లో ఏసీ, కూలర్, ఫ్యాన్ ఏది వాడినా మన కరెంట్ బిల్ తక్కువ వచ్చే టెక్నిక్స్ కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? ఆ టెక్నిక్స్ ఏంటి, వాటితో మన కరెంట్ బిల్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఏసీ ఉన్నాక దాన్ని వాడే కరెంట్ బిల్ రాకుండా ఎలా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ మనం ఆ ఏసీని వాడే పద్ధతిలో వాడితే కరెంట్ బిల్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఏసీ అనగానే అది 16లోనో 18లోనో పెట్టేసుకుంటారు. దానివల్ల రూమ్ కూల్ బట్టల సంగతి పక్కన పెడితే కరెంట్ బిల్ నిజంగానే భయంకరంగా వస్తుంది. అలా కాకుండా ఏసీ వాడేటప్పుడు ఒక మ్యాజిక్ నెంబర్ని ఫాలో అయితే కరెంట్ బిల్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఏసీ వాడిన కరెంట్ బిల్ రావద్దు అనుకుంటే 24 నెంబర్ని ఫాలో అవ్వాలి. 24 కానీ 26 కానీ ఈ నెంబర్ కనుక ఫాలో అయితే మన కరెంట్ బిల్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదు, ఈ 24, 26లో ఏసీని పెట్టుకొని ఫ్యాన్ ఆన్ చేసుకున్నారనుకోండి, రూమ్ చాలా త్వరగా చల్లబడుతుంది. దీనివల్ల ఏసీ వాడకం కూడా తక్కువ ఉంటుంది, కరెంట్ బిల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇక ఫ్యాన్ల విషయానికి వస్తే ఫ్యాన్ బ్లేడ్లను కూడా మనం ఎప్పుడు వారానికి ఒకసారి నీట్గా శుభ్రం చేస్తూ ఉండాలి. అప్పుడే ఫ్యాన్ గాలి కూడా త్వరగా వస్తుంది, మనకి రూమ్ కూల్ అవుతుంది. ఇవి కాకుండా మనం ఇంకొన్ని చిట్కాలు ఫాలో అయితే కరెంట్ బిల్లు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దానికోసం డే టైంలో మనం ఇంట్లో ఉపయోగించే కర్టన్స్ ఉన్నాయి కదా, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డే టైంలో సన్ రైజ్ డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తుంది, దానివల్ల రూమ్ అంతా ఇల్లంతా హీట్ అయిపోద్ది. అలా కాకుండా మన వాడే కర్టన్స్ కనుక మందపాటివి, కొంచెం సన్లైట్ తక్కువగా తీసుకునే కలర్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు రూమ్లోకి తొందరగా వేడి రాదు, నైట్ టైంకి అది ఎఫెక్ట్ చూపించదు. మనం ఈ ఏసీలు, కూలర్లు వాడాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుంది. ఇక చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈవినింగ్ ఎప్పుడో ఏసీ ఆన్ చేస్తారు, నిద్రలోకి జారుకున్నాక ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోతారు, మార్నింగ్ దాకా ఏసీ ఆన్లోనే ఉంటుంది. దానివల్ల కూడా కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మీరు ఒక టైమర్ సెట్ చేసుకోవచ్చు, దానివల్ల ఆటోమేటిక్గా ఆ టైంకి అది ఆగిపోద్ది. అలాంటి టైంలో మనకి ఏసీ అవసరం లేనప్పుడు అది ఆటోమేటిక్గా ఆఫ్ అయినప్పుడు కూడా కరెంట్ బిల్ని కొంచెం ఆదా చేసుకోవచ్చు. ఈ చిట్కాలు కనుక రెగ్యులర్గా ఫాలో అయితే మన ఈ వాడినా కూడా 20 to 30% కరెంట్ బిల్ తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కూలర్ విషయానికి వస్తే చాలా మంది కూలర్ని క్లోజ్ రూమ్లో ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల మనకి కూలింగ్ ఎక్కువ రాదు, ఎక్కువ వాడుతూనే ఉంటాం, దానివల్ల కరెంట్ బిల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కూలర్ని మనం పెట్టే ప్లేస్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కూలర్ని కిటికీకి దగ్గరలో పెట్టుకోవాలి, అప్పుడు అవుట్ సైడ్ నుంచి గాలి తీసుకొని త్వరగా రూమ్ చల్లబట్టడానికి కూడా హెల్ప్ అవుద్ది. అంతేకాకుండా కూలర్ ప్యాడ్స్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, అప్పుడు కూడా మనకి కరెంట్ బిల్ కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉంది. ఈ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.